కిరణి అంశానికి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూస్తే వేరే అంశాన్ని చూద్దాం. తెలంగాణలో సవాళ్ల పర్వం నడుస్తోంది. ఈ టర్మ్ పాలిటిక్స్ ఇంటర్వెల్లోనే ప్రీ క్లైమాక్స్ డైలాగులు పేరుతున్నాయి. చర్చల నుంచి రాజకీయ సన్యాసం దాకా పొలిటికల్ ఛాలెంజ్లు ఓ రేంజ్లో నడుస్తూ ఉన్నాయి. 2.5 ముందుగానే రాజకీయం రంజుగా మారింది. రైతు భరోసా నిధుల సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్తో కొత్త డైలాగ్ వార్ స్టార్ట్ అయింది. అభివృద్ధి అప్పులపై అసెంబ్లీలో చర్చకు రావాలంటూ కేసీఆర్కు ఛాలెంజ్ విసిరారు రేవంత్ రెడ్డి. రైతు వేదికగా సీఎం చేసిన సవాల్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సవాల్కు తాను సిద్ధమని, ఎక్కడైనా చర్చకు వస్తానంటూ ప్రతి సవాల్ విసిరారు. డేట్, టైం, ప్లేస్ ఫిక్స్ చేయాలంటూ ఆఫర్ ఇచ్చారు. రాహుల్ వస్తారా, రేవంత్ వస్తారా అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తే వాళ్ళు అవసరం లేదు, నేనే వస్తానంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు రిప్లై ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ఆఫీస్కే వస్తానంటూ సవాళ్ల పర్వంలో మరింత హీట్ రాజేశారు. అంతేకాదు, చర్చలో ఓడించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారని కేటీఆర్ అంటే, తాను ఓడిపోతే స్పీకర్కు రాజీనామా పత్రం అందిస్తానంటూ జూపల్లి మరింత స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. చర్చ పెడదాం రా అంటాడు. చెప్పు, మేము రెడీగా ఉన్నాం. అసెంబ్లీలో పెడతావా, ప్రెస్ క్లబ్లో పెడతావా, లేదా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటావా? కట్టినావు కదా 200 కోట్లతోనే బోడీ పెవిలియనో ఆడ పెడతావా? ఏడ పెడతావో చెప్పు, వస్తాం. చెప్పు. విచిత్రమైన మనిషిన. అప్పు పుట్టట్లేదు, పైసలు లేవు అంటాడు. కానీ 200 కోట్ల రూపాయలతో అందాల పోటీలు నిర్వహిస్తాడు. 200 కోట్లతో పిల్లలతో ఆయనకి ఇష్టమైన ఫుట్బాల్ ఆటలు ఆడేసుకుంటున్నాడు. మెస్సీనో పిలిచి 5 కోట్ల రూపాయలతోని ఆయన ఫుట్బాల్ ఆడుకోవడానికి గ్రౌండ్ కట్టుకున్నాడు. ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ, మా పార్టీ తరఫున నేను వస్తా, చేసేదే చెత్త పాలన, దాని మీదకెళ్ళి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా, నిరుద్యోగుల మీదైనా, దేని మీదైనా సరే, టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సవాల్కు సిద్ధమా? స్వీకరిస్తావా? నేను రిపీట్ చేస్తా ఉన్నా. సవాలుకు, ఈ ఒక్క సవాలుకు సమాధానం చెప్పండి. మిగతా సవాలుకు సమాధానం మీరు రుజువు చేయగలిగితే, సమాధానం చెప్తే మీరు ఏడికి రమ్మంటే అడిగి నేనే వస్తా. 3,50,000 కోట్లే అప్పు, 8 లక్షల కోట్లు కాదని మీరు రుజువు చేయండి. మా పత్రాలు అవసరం లేదు. మీ ప్రభుత్వంలో శాసనసభలో ప్రవేశపెట్టిన పత్రాల లెక్క ప్రకారమే రుజువు చెయ్యండి. రుజువు చేస్తే నేను నా యొక్క సవాలుకు, కేటీఆర్ ఇచ్చిన సవాలుకు నేను దానికి సిద్ధపడి ఉన్నా, కట్టుబడి ఉన్నా. రాహుల్ గాంధీ గారి నుంచి రేవంత్ తర్వాత మాట్లాడదాం. ముందు దీనికి సమాధానం కావాలి కదా. ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈ రోజే రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మళ్ళీ కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ అవసరం నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలుగుతాయి.